ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. బై హిజ్ వూండ్స్ యు హావ్ బీన్ హీల్డ్. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కురుమరించునుగాక. ఒక రోగికి నయం చేయటానికి డాక్టర్ మందులు ఇస్తారు, అవసరమైతే ఆపరేషన్ కూడా చేస్తారు. కానీ ఎక్కడైనా ఒక రోగిని బ్రతికించడం కోసం డాక్టరే స్వయంగా ఆ రోగాన్ని తన శరీరానికి హత్తుకొని తను గాయపడి రోగికి ఆరోగ్యాన్ని ఇవ్వటం ఎక్కడైనా చూసారా? లోకంలో ఎక్కడ ఇది జరగదు. ఒక కలువరి సిలువలో తప్ప యేసు ప్రభువు పొందిన ప్రతి దెబ్బ, కార్చిన ప్రతి రక్తపు బొట్టు ఈరోజు మీకున్న అనారోగ్యాన్ని, మీ మనోవేదనను దూరం చేయటానికి ఆయన చెల్లించినటువంటి క్రయం అది. మీరు స్వస్థత నొందుతారు అని వాక్యం అనటం లేదు, స్వస్థత నొందితిరి అని భూతకాలంలో చెప్తుంది. అంటే మీ స్వస్థత అప్పుడే సంపూర్ణమైపోయింది. ఆ దైవిక స్వస్థతను మీ జీవితంలోనికి ఎలా ఆహ్వానించాలో ఈ ఉదయకాలపు ధ్యానములో మనం నేర్చుకుందాం. చివరి వరకు చూడండి. చివరిలో మీ సంపూర్ణ ఆరోగ్యము కొరకు ప్రత్యేకంగా మనం ప్రార్థన చేయబోతున్నాం. అద్భుతమైన వాక్యము ద్వారా ఈ నూతన దినాన్ని ఆరంభిస్తుండగా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. అపోస్తలుడైన పేతురు ఈ మాటలను యెషయా ప్రవక్త రాసిన 53వ అధ్యాయము నుండి అతడు పలికాడు. యేసు సిలువ వేయబడటానికి 700 సంవత్సరాల ముందే ఈ ప్రవచనం చెప్పబడింది. రోమన్ సైనికులు యేసును కొరడాలతో కొట్టినప్పుడు ఆయన శరీరమంతా గాయాలమయమైంది. ఆ గాయాలు కేవలం రోమన్ల క్రూరత్వానికి నిదర్శనం కాదు, కానీ మన రోగాలకు, శాపాలకు అవి పరిహారాలని గ్రహించు. ఆయన మన స్థానములో నిలవబడి ఆ శిక్షను అనుభవించారు. తద్వారా మనకు దైవికమైన ఆరోగ్యాన్ని ఉచితముగా ఆయన అనుగ్రహించాడు. క్రీస్తు గాయాలు మనకిచ్చే స్వస్థతలు, ఈ వాక్యాన్ని లోతుగా విశ్లేషణ చేస్తూ మనము నేర్చుకుందాం. మొదటిగా శారీరక స్వస్థత, ఫిజికల్ హీలింగ్. వైద్యశాస్త్రం ఇక నీ వల్ల కాదు, ఈ రోగానికి మందు లేదు అని చేతులెత్తేసినా కూడా క్రీస్తు గాయాలకు స్వస్థపరిచే శక్తి ఉంది సుమా. ఆయన పొందిన 39 కొరడా దెబ్బలు లోకములోని సమస్త వ్యాధులకు విరుగుడుగా మారే. నీవు పడుతున్న శారీరక బాధను ఆయన సిలువపైనే ఆయన భరించారు. రెండవది ఆత్మీయ స్వస్థత, స్పిరిచువల్ హీలింగ్. రోగాలన్నిటికంటే భయంకరమైన రోగం పాపం. అది మనిషిని దేవునికి దూరం చేస్తుంది. ఈ వచనంలో మాట్లాడుతున్నాడు కదా, మన పాపములను మ్రాను మీద మోసుకొనును అని. ఆయన పొందిన గాయాలు మన పాపపు కల్మషాన్ని కడిగేసి మన ఆత్మకు స్వస్థతను, రక్షణను అవి ఇస్తాయి. మూడవదిగా మానసిక, హృదయ సంబంధమైన స్వస్థత, ఎమోషనల్ హీలింగ్. చాలామంది బయటకు బాగున్నా సరే లోపల నలిగిపోతూ ఉంటారు. మోసం, నిందలు, అవమానాలు, కన్నవారి నిర్లక్ష్యం హృదయానికి లోతైన గాయాలు చేస్తాయి. యేసు కూడా నిందించబడ్డాడు, అవమానించబడ్డాడు, స్నేహితుల చేత మోసపోయాడు. అందుకే నీ మనోవేదన ఆయనకు తెలుసు. ఆయన గాయాలు విరిగిన నీ హృదయాన్ని కట్టగలవు. ఈ ఉదయకాలము దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటుండగా ఒక్క నిమిషం మీ అంతరాత్మను ప్రశ్నించుకోండి. మీరు దీర్ఘకాలిక అనారోగ్యంతో ఒకవేళ బాధపడుతూ ఈ రోగం నన్ను వదిలిపెట్టదు అనే నిరాశలో ఉన్నారేమో, లేదా గతంలో ఎవరో చేసిన గాయాలను గుర్తు చేసుకుంటూ ఇంకా దుఃఖిస్తూ ఉన్నారేమో. మనం మన రోగాన్ని, మనకున్న బాధను చూసి భయపడుతున్నాం. కానీ
కల్వరిలో మన కొరకు నలిగిపోయిన దేవుని త్యాగాన్ని తక్కువగా అంచనా వేస్తున్నామేమో. సాతాను నీ మనసులో నీకు నయం కాదు అన్న అపనమ్మకాన్ని విత్తుతూ ఉన్నాడు. ఆ నొప్పిని, నిరాశను ఈ దినమే దేవుడు మాట్లాడుతుంటుండగానే దాన్ని విడిచిపెట్టేద్దాం. విశ్వాసంతో ఒక మాట ప్రకటించండి. నా రోగం కంటే, నా బాధ కంటే యేసు పొందిన గాయాలు చాలా పెద్దవి. ఆయన గాయాల ద్వారా నాకు ఇప్పుడే స్వస్థత కలుగుతుంది అని నమ్మండి. స్వస్థత అనేది దేవుడు మీకు ఇచ్చే హక్కు. ఈరోజు మీ శరీరంలో ఎక్కడైతే నొప్పి లేదా బలహీనత ఉందో అక్కడ మీ చేయి ఉంచుకొని ఈ వాక్యాన్ని పదే పదే పలకండి. ఆయన పొందిన గాయముల చేత నేను స్వస్థత నొంది తిని అని. మీ విశ్వాసమే మీ శరీరములో అద్భుత మార్పును తీసుకువస్తుంది. ప్రియదేవుని జనాంగమా, క్రీస్తు గాయాల ద్వారా మీకు సంపూర్ణ స్వస్థత లభిస్తుంది అని మీరు నమ్ముతూ ఉన్నట్లయితే ఇప్పుడే కామెంట్ సెక్షన్లో బై హిస్ స్ట్రైప్స్ ఐ యామ్ హీల్డ్ అని టైప్ చేయండి. బై హిస్ స్ట్రైప్స్ ఐ యామ్ హీల్డ్. మీ విశ్వాసాన్ని ధైర్యంగా చాటండి. ప్రియదేవుని జనాంగమా, ఈ ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటుండగా నువ్వెవరివైనా ఏ పరిస్థితుల్లో ఉన్నా ప్రేమ కలిగిన దేవుని ప్రణాళికలోనే ఉన్నావు. ఒకవేళ తీరని వ్యాధితో, మనోవ్యాధితో నలిగిపోతున్నావేమో, డాక్టర్స్ రిపోర్ట్లు మిమ్మల్ని భయపెడుతున్నాయేమో, దిగులు పడకండి. పరమ వైద్యుడైన యేసు తన గాయపడిన హస్తాలను మీ వైపు చాచి ఉంచారు. ప్రభా, నీ గాయాల వైపు చూస్తున్నాను, నన్ను ముట్టుము అని అడగండి. ఇప్పుడే ఆ కల్వరి రక్తపు ధారలు మిమ్మల్ని పవిత్రపరిచి మిమ్మల్ని స్వస్థపరుస్తాయి. ఆ సంపూర్ణ విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ ప్రార్థనతో ఈ నూతన దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య మీకు వందనాలు. సర్వశక్తిమంతుడైన మా గొప్ప దేవా మీకు వందనాలు. మా కొరకు కలువరి సిలువలో నీవు పొందిన ప్రతి గాయాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సందేశం వింటున్న ప్రతి బిడ్డను గాయపడని నీ హస్తాలతో వారిని ముట్టండి. వారి శరీరాల్లో ఉన్న ప్రతి వ్యాధి, ప్రతి బలహీనత యేసు నామములో ఇప్పుడే తొలగిపోవునుగాక. వారి హృదయాల్లో ఉన్న ఆందోళనలు, గతకాలపు గాయాలను తుడిచివేసి దైవికమైన శాంతితో నింపమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందుతిరి అన్న వాగ్దానాన్ని వారి జీవితాల్లో నెరవేర్చి సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయమని అనేక మందికి సాక్షులుగా మీకు మహిమకరముగా వారిని నిలవబెట్టి సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.